కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. నందమూరి నుంచి వచ్చిన మొదటి స్టార్ వారసుడు, 3 సార్లు సీఎంగా గెలిచిన ఎన్టీఆర్ బిడ్డ, నెంబర్ 1 హీరోగా చక్రం తిప్పుతున్న అతనికి కాంపిటీటర్. ఇవన్నీ ఫ్యాన్స్ నమ్మేలోపే 10 ఏళ్ల పాటు వరుస పెట్టి ఫ్లాప్స్. జస్ట్ ఇమేజిన్ చేసుకోండి, 25 ఏళ్ల కెరీర్లో 10 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా ఒక్క హిట్ కూడా లేదు అంటే. అండ్ అలాంటి టైంలో ఒక డైరెక్టర్ వచ్చి హిట్ అవ్వడం కాదు, ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ హిట్ ఇస్తే ఎలా ఉంటుంది? హీరోతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎన్నో ఏళ్ల పాటు గుర్తుంచుకుంటారు. యాక్షన్, డైలాగ్స్, డాన్స్, యాక్టింగ్ అండ్ వింటేజ్ బాలయ్య మొత్తాన్ని గుర్తు చేస్తూ బోయపాటి శ్రీను తయారు చేసింది సింహ ఫిలిం. అఖండ 2 లాంటి ఇంకో 10 సినిమాలు బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే లైట్ తీసుకుంటారు. ఎందుకంటే మార్కెట్ పడిపోయిన ప్రతిసారి ఇండస్ట్రీని షేక్ చేసే కంబ్యాక్ ఇచ్చింది బోయపాటి శ్రీనునే. 2001లో నరసింహనాయుడు జనవరిలో వస్తే 2010 ఏప్రిల్లో వచ్చింది సింహ ఫిలిం. ఈ మధ్యలో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ వంటి యావరేజ్ అండ్ ఎబే యావరేజ్ సినిమాలైతే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ కి కాస్త అటు ఇటుగా కలెక్ట్ చేశాయి ఈ ఫిలిమ్స్. మిగిలిన సినిమాలు ఫ్లాప్ అవడం తర్వాత కొన్ని సినిమాలకైతే థియేటర్స్ పైన రాళ్లు కూడా పడ్డం కల్లారా చూసా. రాజమండ్రి రామకృష్ణ థియేటర్లో మిత్రుడు సినిమాకి కల్లారా చూసా. అలాంటి టైంలో సింహ పడి ఆ ఇయర్ తెలుగు సినిమాల పరంగా టాప్ గ్రోసర్ అయింది. ఇక మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వరుస పెట్టి ఫ్లాప్స్ లో ఉన్న బాలయ్యకి లెజెండ్ అనే సినిమా పడింది. అండ్ ఆ సినిమా ఆ ఇయర్ టాప్ గ్రోసెస్ లో ఒకటి. ఇక ఇంకొన్నేళ్ల ఫ్లాప్స్ తర్వాత సరైన హిట్ లేని టైంలో 5 ఏళ్ల తర్వాత వచ్చింది అఖండ ఫిలిం. అలా అఖండ నుంచి నరసింహనాయుడు మధ్యలో చూస్తే 2001 నుంచి 2021 ఈ 20 years లో 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది బోయపాటి శ్రీనునే. అందుకే బోయపాటి శ్రీను అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అదో రకం ఇష్టం. ఇక సింహ విషయానికి వస్తే సినిమా మామూలు హైప్ తో రాలేదు. తులసి సినిమా చూసినప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అంతా ఒకటే అనుకున్నారు, ఇది మన బాలయ్యకి పడాల్సిన సినిమా అని. అప్పటికే భద్ర, తులసి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని డెలివర్ చేసిన బోయపాటి శ్రీను నెంబర్ 1 లీగ్ లోకి వెళ్ళింది మాత్రం సింహ సినిమాతోనే. అండ్ అప్పటికి నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న చక్రి మ్యూజిక్ ఇస్తూ ఉండడం, టాప్ లీగ్ లో ఉన్న నయనతార హీరోయిన్ గా చేయడం, సినిమా టైటిల్ వచ్చేసి సింహ. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆడియో ఈవెంట్ కి రావడం. అసలు 1 కాదు 2 కాదు, చాలా ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. అలా బాలయ్య కెరీర్ లో చాలా హైప్ తో రిలీజ్ అయింది సింహ ఫిలిం. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి టైర్ 1 హీరోల సినిమాల్ని కూడా ఫుల్ రన్ లో దాటేసేంతలా. అప్పటి యంగ్ హీరోస్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్, Day 1 రికార్డులు కూడా దాటేసేంతలా. సీనియర్ కేటగిరీలో వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారి సినిమాలన్నింటినీ దాటేసేంతలా. చిరు, ఇంద్ర సినిమాని దాటడానికి ప్రతి సీనియర్ హీరోకి చాలా టైం పట్టింది. అండ్ అందులో ఫస్ట్ క్రాస్ చేసింది బాలకృష్ణ గారు. 30 కోట్ల షేర్ ని సీనియర్స్ లో సెకండ్ అందుకుంది బాలకృష్ణ గారు. అండ్ 40 crore అయితే ఫస్ట్ అందుకుంది బాలకృష్ణ గారే అందరికీ తెలుసు. ఈ సినిమా ఫ్యాన్స్ కి ఎంత మెమరబుల్ అంటే అప్పట్లో ఒక ట్రెండ్స్ ఉండేవి. హీరో సినిమాలో ఏం పడితే ఆ థింగ్స్ ని వేలంపాట వేయడం. లైక్ సింహాద్రి గొడ్డలి, బాలు సినిమా ప్యాంట్, మర్యాద రామన్న సైకిల్. అలా ఈ సినిమాలో కూడా బాలకృష్ణ గారు వాడిన గొడ్డల్ని వేలంపాట వేశారు. అప్పట్లో 5 లక్షలు పెట్టి ఫ్యాన్ అయితే ఈ గొడ్డల్ని తీసుకున్నారు. అలా ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న సినిమా ఇటు కమర్షియల్ గా కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ రిలీజ్ అయ్యి నిన్నటికి 16 years కంప్లీట్ అవడంతో ఈ సినిమా Day 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 53rd ఎపిసోడ్. ఇప్పటికే 52 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా Day 1 విషయానికి వస్తే బాలయ్య ఫ్యాన్స్ భారీ హంగామాతో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి సెంటర్ లో కూడా బాలయ్య కెరియర్ బెస్ట్ నెంబర్లు అయితే పడ్డాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక్క మగాడి సినిమాని చాలా ఏళ్ల పాటు బాలయ్య మళ్ళీ దాటరేమో అనుకున్నారంతా. కట్ చేస్తే 2 years లోనే దాన్ని బీట్ చేస్తూ Day 1 రికార్డ్స్ లో ఆల్ టైమ్ టాప్ 10 ఓపెనర్స్ లిస్ట్ లోకి అయితే తీసుకెళ్లారు. నైజంలో చూస్తే 98 లక్షలు కలెక్ట్ చేస్తూ సీడెడ్ తో పోల్చుకుంటే తక్కువ నెంబర్ పెట్టినప్పటికీ కూడా అప్పటికి బాలయ్య ఉన్న ఫామ్ కి ఇది చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ లో 1,08,00,000 వరకు కలెక్ట్ చేస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత సీడెడ్ లో Day 1 కోటి రూపాయలు షేర్ కొట్టిన 5వ హీరోగా రికార్డ్ పెట్టారు బాలయ్య. ఇక ఉత్తరాంధ్రలో 28 లక్షలు, ఈస్ట్ లో 23 లక్షలు, వెస్ట్ లో 22 లక్షలు, కృష్ణ 35 లక్షలు, గుంటూరులో 50 లక్షలు అండ్ నెల్లూరులో 12 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం Day 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.7 కోట్లకి చేరుకోగా క్రాస్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ హైట్స్ తో కలిపి అప్పట్లో 4 కోట్ల షేర్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసింది అంటూ అఫీషియల్ గా పేపర్లో స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ అనుకుంటే చిరు, పవన్, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తర్వాత 4 కోట్ల షేర్ తెలుగు స్టేట్స్ లో కొట్టిన హీరో అయ్యారు బాలయ్య. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి టాప్ 3 Day 1 రికార్డులు గమనిస్తే మగధీర, అదూర్స్ అండ్ జల్సా సినిమాలైతే ఉన్నాయి. ఇక వీకెండ్ 3 days కే తెలుగు స్టేట్స్ లో 9 కోట్ల షేర్, 12.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ అయితే అదరగొట్టిందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 13 కోట్ల పైన షేర్,
17.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ సీనియర్ హీరోస్లో స్టాలిన్పై ఉన్న రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. అసలు బాలయ్య సినిమా అప్పటికి 10 కోట్ల షేర్ కొట్టడమే చాలా ఎక్కువ అనుకుంటున్న ఆ టైంలో ఫస్ట్ వీకే 13 కోట్ల పైన షేర్ కొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో పేలిందో. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 7 కోట్ల షేర్ మార్క్ దాటుతూ కెరియర్ బిగ్గెస్ట్ నెంబర్లు అయితే పడ్డాయి. బట్ బాలయ్య కాస్త మిగిలిన స్టార్ హీరోలతో కంపేర్ చేస్తే ఇక్కడ వీక్ అవడంతో సీడెడ్ కంటే కూడా తక్కువ నెంబరే పడింది. నైజంలో టాప్ 10 లిస్ట్లో కూడా వెళ్ళలేదు ఈ సినిమా. సీడెడ్లో మాత్రం వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది. ఓవరాల్గా సీడెడ్లో 7.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ అప్పటికి ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్స్లో ఒకటిగా ఇక్కడ చేరిపోగా ఉత్తరాంధ్ర 3.4 కోట్లు కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది. ఇక ఈస్ట్లో 1.6 కోట్లు, వెస్ట్లో 1.7 కోట్లు, గుంటూరులో 3.7 కోట్లు, కృష్ణ 1.9 కోట్లు అండ్ నెల్లూరులో 1.4 కోట్లు కలెక్ట్ చేస్తూ ఆల్ టెరిటరీస్లో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరిగా చేరారు బాలయ్య. అలా సింహ తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 28.73 కోట్లకి చేరుకోగా కర్ణాటక 1.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 30 లక్షలు, ఓవర్సీస్లో 84 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్లో టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన షేర్ 31.5 కోట్లకి చేరుకోగా వాల్విడి గ్రాస్ 52 కోట్లు దాటింది. ఈ సినిమాకి వాల్విడిగా జరిగిన బిజినెస్ 18.5 కోట్లు కావడంతో 19 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్కి గాను 12.5 కోట్ల ప్రాఫిట్ని తీసుకొస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. బాలకృష్ణ గారు అప్పటికి 12.5 కోట్ల షేర్ని ఫుల్ రన్లో కొట్టే 10 ఏళ్లు దాటిపోయింది. అలాంటిది ప్రాఫిట్సే 12.5 కోట్లంటే అప్పట్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటనే చెప్పొచ్చు. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 50 డేస్ సెంటర్స్లో రికార్డు క్రియేట్ చేసింది అంటూ ఇది ఇండస్ట్రీ హిట్ అని చెప్పి అప్పటికే సెంటర్స్ రికార్డ్స్ పోయినా కూడా కలెక్షన్ల రికార్డ్స్ అప్పటికే వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా కూడా వీళ్ళు మాత్రం ఇండస్ట్రీ హిట్ అని చెప్పి ప్రమోట్ చేసుకున్నారు. గట్టిగా మాట్లాడితే 50 డేస్ సెంటర్స్లో కూడా ఈ సినిమా రికార్డ్ కాదు. అప్పటికే ఏమదొంగ 400 సెంటర్స్లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంటూ టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. అండ్ స్టాలిన్ సినిమా 394 సెంటర్స్లో 50 డేస్ని కంప్లీట్ చేసుకుంటే ఈ సినిమా మాత్రం బాగా వెనకబడిందని చెప్పొచ్చు. ఇక 100 డేస్ని 92 సెంటర్స్లో కంప్లీట్ చేసుకోగా ఇది కూడా టాప్ 10లో ఒకటి తప్పితే ఇండస్ట్రీ రికార్డ్ ఏం కాదు. బట్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అని చెప్పాలంటే లెజెండ్ అఖండ అండ్ ఇప్పుడు వచ్చిన వీర సింహారెడ్డి లాంటి సినిమాల కంటే కూడా చాలా పెద్ద హిట్. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసర్స్లో ఒకటి. గట్టిగా మాట్లాడితే మగధీర, అరుంధతి, పోకిరి తర్వాత టాలీవుడ్లోనే హైయెస్ట్ గ్రాసర్ ఈ సినిమా. అంటే బాలయ్య సినిమా టాప్ 5 గ్రాసర్స్లోకి వెళ్ళడం అదే ఆఖరిసారి. అందుకనే చాలా పెద్ద హిట్ అని చెప్తుంది. ఇక ఈ సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను ఈ సినిమాని మాస్టర్ ప్రింట్ వచ్చాక సీడీలోనే చూసా. అప్పట్లో అదర్స్ కలేజా, బృందావనం, జల్సా వంటి సినిమాలు బాగా ఎక్కేవి. ఈ సినిమా మమ్మీ డాడీ ఎంజాయ్ చేస్తున్నా నేనంతగా చూడలేకపోయా. బట్ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా బాగా నచ్చింది. అండ్ ఇప్పటికీ కూడా బాలయ్య డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సింహ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.